నిజం అనేది ఎప్పుడైతే మాట్లాడడం ఆగిపోతాదో, ఎప్పుడైతే అన్యాయం లిమిట్స్ లేకుండా అయిపోతాదో, ఎప్పుడైతే మనుషులు మానవత్వాన్ని మర్చిపోతారో అప్పుడే మహావిష్ణువు చివరి రూపం కల్కి వస్తాడు అని మన పురాణాలలో ఉంది. కానీ కల్కి వచ్చినట్టు మనకెట్లా తెలుస్తుంది? మనమెట్లా తెలుసుకోవాలి? వీడియోని లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీ ఆలోచనే మారిపోవచ్చు. నేను కల్కి దేవుని మీద 5 ఎపిసోడ్ సిరీస్ చేస్తున్నాను. ఇది సెకండ్ పార్ట్. దీనికంటే ముందు కల్కి ఎట్లా భూమి మీదకి వస్తాడు అనేది ఉంది పార్ట్ 1లో. పక్కా చూడండి. నెక్స్ట్ పార్ట్స్ తప్పకుండా చూసి నేర్చుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మన హిందూ పురాణాల ప్రకారం మనం ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం. కలియుగం అనేదే అధర్మానికి ప్రతిరూపం. కానీ ఇది మారడానికి మనకొక్కటే హోప్. మన పురాణాల ప్రకారం ఎప్పుడైతే అన్యాయం అధర్మం లిమిట్స్ లేకుండా అవుతాడో అప్పుడే కల్కి వచ్చి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు. మన పురాణాలు మనకు కల్కి వచ్చినప్పుడు జరిగే సైన్స్ని కూడా మెన్షన్ చేసున్నాయి. ఇక ఈ కలియుగం ఎండ్ కాబోతుంది అని తెలుసుకోవడానికి సైన్స్ ఉన్నాయి. కల్కి త్వరలోనే వస్తాడు. అసలు కలియుగం అంటే ఏంటిది? మన పురాణాలలో టైంని 4 యుగాల డివైడ్ చేసిండ్రు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అండ్ కలియుగం. కలియుగమే ఈ ప్రపంచానికి లాస్ట్ యుగం. ఎందులోనే అధర్మం, అన్యాయం, అక్రమ సంబంధాలు, అరాచకాలు, అవినీతి అన్నీ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. అవన్నీ కామన్ అయిపోతాయి. ధర్మం, పూజలు అనేది మొత్తం మాయమైపోతుంది. భాగవత పురాణం ప్రకారం ఈ యుగంలో అసలు నిజం చెప్పేవాళ్లే మిగిలరంట. న్యాయం మాయమైపోయి అన్యాయమే మిగులుతుంది. అబద్ధాలు లిమిట్ క్రాస్ అవుతాయి. దురాశ, స్వార్థమే మిగిలిపోతాయి. సత్యయుగంలో ధర్మం అనేది 4 కాళ్ల మీద సమానంగా నిల్చొని ఉంటుంది. కానీ మనం ఇప్పుడున్న కలియుగంలో ధర్మం కేవలం ఒకటే కాళ్ళ మీద నిల్చొని ఉంటుంది. ప్రపంచమంతా అదుపులో లేకుండా స్వార్థంలో, దురాశలో మునిగిపోయింది. చెడు పెరుగుతుంది, మంచి చనిపోతుంది. ఎప్పటి వరకైతే కలియుగం ఉంటుందో అప్పటి వరకు పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతాయి. అసలు ఊహించలేనంత దారుణంగా అయిపోతుంది. కల్కి వచ్చినట్టు మనకెట్లా తెలియాలి? కానీ మనకి తెలిసేది ఎలా? కల్కి వచ్చినప్పుడు ఏం మార్పులు జరుగుతాయి? మన పురాణాలు మనకు డీటెయిల్డ్గా అప్పుడు కండిషన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది. అందులో కొన్ని ఆల్రెడీ జరుగుతున్నాయి. కొన్ని సైన్స్ని నాతో పాటు ఇప్పుడు తెలుసుకోండి. సైన్ 1, ఎటు దిక్కు చూసినా అవినీతే. అవినీతికి లిమిట్స్ లేకుండా అయిపోతాయి. లీడర్స్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయడం మానేసి హింస చేయడమే పనిగా పెట్టుకుంటారు. లీడర్స్, కింగ్స్ అందరూ దొంగల లెక్క దోపిడీలు చేస్తారు. ప్రతి దానికి లంచాలే దిక్కైతాయి. ఇది వింటే ప్రజెంట్ టైంతో కొంచెం రిలేట్ చేసుకోవచ్చుగా? చెప్పండి కమెంట్లో. సైన్ 2, ధర్మం అంటేనే మనుషులు మర్చిపోతారు. మనుషులు మొత్తానికి గౌరవాన్ని, పేదలకి రెస్పెక్ట్ని మర్చిపోతారు. ఓన్లీ సంపాదనే రెస్పెక్ట్ చేస్తారు. దానికోసం ఎంతైకా దిగజారిపోతారు. సైన్ 3, ఫ్యామిలీసే శత్రువులుగా మారుతారు. పిల్లలు తల్లిదండ్రుల మీదకి రిటర్న్ అవుతారు. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళకి గొడవలు. అసలు ఒకరినొకరు చంపడానికి కూడా వెనకారు. స్వార్థం వల్ల రిలేషన్స్ ఖరాబ్ అవుతాయి. సైన్ 4, న్యాచురల్ డిజాస్టర్స్ పెరుగుతాయి. భూకంపాలు, వరదలు, కరువు, రోగాల వల్ల చవులు అన్నీ పెరుగుతాయి. ఇవి అన్నీ కామన్గా మారిపోతాయి. పంటలు చేతికి రావు, నాశనం అవుతాయి. ఆకలి, చవులు కామన్ అవుతాయి. సైన్ 5, తప్పుడు మతాలు, తప్పుడు ఆలోచనలు స్ప్రెడ్ అవుతాయి. ప్రజలు కొంతమంది దొంగ బాబాల వల్ల, దొంగ మత పెద్దల వల్ల ఒకరినొకరు కొట్టుకొని గొడవలు పెట్టుకొని చస్తారు. చాలామంది వాళ్ళని ఫాలో అయ్యి అసలు ధర్మాన్నే మర్చిపోతారు. ఇవే మన పురాణాలలో ఉన్న కొన్ని కండిషన్స్. ఇవి అన్నీ చాలా ఎక్కువగా జరిగినప్పుడే కలియుగం ఎండికి వచ్చింది, ఇక కల్కి వస్తాడు అని అర్థం. మనం ఇప్పుడు మన ప్రపంచాన్ని చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అవినీతి చాలా కామన్ అయింది. లీడర్స్ ప్రజల మంచి కొంటే తమ సొంత స్వార్థమే ఎక్కువైంది. పేదలన్నీ గౌరవించడమే లేదు. టీచర్స్కి రెస్పెక్ట్ లేదు. ఫ్యామిలీస్ విడిపోవడం, కొట్టుకోవడం, గొడవలు. రిలేషన్షిప్స్కి వాల్యూ లేదు. న్యాచురల్ డిజాస్టర్స్, భూకంపాలు, వరదలు, ఆకలి, చవులు పెరుగుతున్నాయి. ఫేక్ మత పెద్దలు ప్రజలని విడగొట్టి తమ సొంత స్వార్థం కోసమే ఆలోచిస్తున్నారు. మన పురాణాలలో ఎట్లా అయితే టైంని మెన్షన్ చేసిందో అట్లనే జరుగుతుంది ఇప్పుడు కదా. దీని అర్థం ఏంటిది? కల్కి రాబోతున్నాడా లేదా ఆల్రెడీ వచ్చిందా? జరిగే వాటినన్నిటినీ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సమయం దగ్గర పడ్డది. లాస్ట్కి క్వశ్చన్, కల్కి వచ్చిందా? కల్కి ఈ ప్రపంచాన్ని ఎలా ఎండ్ చేసి ఒక కొత్త యుగాన్ని ఎట్లా స్టార్ట్ చేస్తాడు, చెడుని ఎలా అంతం చేస్తాడు? మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కల్కి వర్సెస్ కలి మహాయుద్ధాన్ని తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియో. అస్సలు మిస్ కాకండి. అంతవరకు ఇవి అన్నీ ఇట్లా జరుగుతున్నాయి, ఇప్పటి పరిస్థితులు ఏంటిది అనేది కమెంట్స్లో మీ ఒపీనియన్ పెట్టండి. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే, నచ్చితే, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఇంకా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.